ఆ స్థాయిలో ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తూ ఉన్నాం, డబ్బులు ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాం, డబ్బులు లేనప్పుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాం. ఒంట్లో బాగుండి మనం చాలా బలవంతులంగా ఉండి అన్ని అనుకూలంగా ఉండి పరిస్థితులన్నీ మనకి సానుకూలంగా ఉంటే ఎలాగున్నాం, ఏది అనుకూలంగా లేనప్పుడు ఎలాగున్నాం. నిజమైన భక్తి అప్పుడే అర్థం. కనుక నేను దేవుని సేవకుడిగా మీ సహోదరుడిగా నేను నేర్చుకున్నది ప్రతిసారి చెప్తాను. నేను అదేంటంటే ఒక్కొక్క మెట్టు దేవుల్లో మనం ఎక్కాలి, దేవుని దగ్గర భోజనాడాలి, అడిగి పొందాలి. సమస్యలు వచ్చినప్పుడు వాటి వెనక కూడా దేవుడికి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏ సమస్య రాకపోతే, ఏ కష్టం రాకపోతే మనకి నేర్చుకోవడానికి కూడా ఏమీ ఉండదు. కనుక ఈ 3 దినాలు నేను నమ్ముతూ ఉన్నాను, దేవుని సేవకులు ఎన్నో విషయాలు మీరు చెప్పుకుంటారు. మరి విశేషించి ప్రత్యేకంగా నేను కొత్తనేమి చెప్పడానికి ఉండవు, కానీ మరలా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి. ఆ మాట మనము ఆగి ఆలోచించాలి. ఈ రోమీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ రెండింటిని క్లాసిక్స్ అని పిలుస్తారు. పత్రిక అన్నింటికన్నా పెద్ద పత్రికలు 16 అధ్యాయులు 13 అధ్యాయులు. అంటే శాస్త్రబద్ధంగా క్రీస్తు ప్రభువు మనల్ని రక్షించడం కొరకు ఆయన చేసింది ఎలాగో ధర్మశాస్త్రంలో సరిపోతాదో చాలా లీగల్గా శాస్త్రబద్ధంగా హెబ్రీ పత్రికల్లోనూ వివరించబడింది, రోమీయుల పత్రికల్లో కూడా వివరించబడింది. ధర్మశాస్త్రం తెలియని వారికి హెబ్రీ పత్రిక అర్థం కాదు, ఎందుకంటే హెబ్రీలుగా రాశాడు. అంతేకాదు ఈ రోమీయులకు రాసిన పత్రికని 5th గాస్పుల్, 5వ సువార్త అని కూడా పిలుస్తారు బైబిల్ పండితునికి. స్తోత్రం. కనుక దేవుడు అన్నప్పుడు మనము ప్రేమతో లోబడాలే తప్ప ఏదో లారీ గుద్దేస్తుందనో, ఏదో జబ్బు వచ్చేస్తుందనో, శాపం తగిలిపోద్దనో మనం భయంతో లోబడడం కాదు. భయపడాలి. ఆయన పరిశుద్ధుడు, దేవాది దేవుడు, ఆయన అగ్ని దహించు అగ్ని అని భయపడతాం మనం. అంతకు మించి నా కోసం ఆయన ప్రాణం పెట్టినవాడు అని ఆయన ప్రేమను బట్టి లోబడి ఉండడం నిజమైన భక్తికి అది పునాది. వాక్యం